వెల్కమ్ టు మా చింతకి. ఈరోజు నేను ఒక ట్రావెలింగ్ బ్లాగ్తో వచ్చేసాను. ఎక్కడో కాదండి, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఇది సుమారు 1000 సంవత్సరాల ముందు నిర్మించారు. ఈ ఆలయంలో మనకి శివుడు దర్శించుకోవచ్చు. ఈ ఆలయంని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ నంది అన్నమాట ఈ టెంపుల్లో ఉండేది. అతిపెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు ఉంది. చోళరాజులు కేవలం 6 సంవత్సరాల్లో నిర్మించిన ఈ అతిపెద్ద ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీరు చూసినట్టయితే చాలా గోపురాలు ఉన్నాయి, అంటే చాలా గేట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆలయంకి ఎదురుగా కార్ పార్కింగ్ అనేది ఉంది. ఈ ఎంట్రన్స్ గేటు సుమారు 300 సంవత్సరాల బ్యాక్ మరాఠీ వాళ్ళు నిర్మించారు. దీనిని మరాఠా ద్వారం అని కూడా అంటారు. ఈ గేట్ నుండి దాటిన తర్వాత మనకి సెకండ్ గేట్ అనేది చూడవచ్చు. దీనిని కేరళ తకన్ గోపురం అని అంటారు. ఈ ఆలయ ప్రవేశ ద్వారాలు మామూలు ఆలయ ద్వారాలులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. హైట్ తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ కనిపించే గోపురము రాజరాజ గోపురం. అలానే దానికి వెళ్ళే ముందు ఇలా మనకి బోర్డ్స్లో చూడొచ్చు ఆలయం అవే ఏంటి, అది ఎక్కడెక్కడ ఏ గోపురాలు ఉన్నాయి అన్నీ మనకి బోర్డులో చూపిస్తారు. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో ఒకటి. ఈ ఆలయంలో శివునితో పాటు నందీశ్వరుడు, వరాహి అమ్మవారు, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, నటరాజ మండపం ఇలా చాలా ఉన్నాయి. సో మనం ఆ బోర్డు చూసుకొని ఫాలో అయిపోవడమే. ఈ గోపురాన్ని దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఫుట్వేర్ అలానే క్లాక్ రూమ్ ఉందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అండ్ పిల్లలకి కావాల్సిన బొమ్మలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం షాపింగ్ చేసుకోవచ్చు. అది అలా ఉండగా ఇక్కడ గోపురానికి చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది. సో ఇలా గోపురాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఎంట్రన్స్కి ఒక్కొక్క రకంగా ఒక రకమైన డిజైన్తో అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చేతి చెక్కడం చూడండి అసలు ఎంత బాగుంది. ఇప్పట్లో అయితే టెక్నాలజీస్ వచ్చేసినాయి, మిషనరీస్ వచ్చేసినాయి, కానీ అప్పట్లో ఇంత డిజైనింగ్, ఇంత ఆర్కిటెక్చర్ మనం చెప్పుకోవాల్సిన విషయమే. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూసినట్టయితే ఎంత ప్రశాంతంగా అలానే ఎంత విశాలమైన ప్లేస్తో ఈ టెంపుల్ నిర్మించారు. ఇది మొత్తం 240 మీటర్ల పొడవు, 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఇంత పెద్ద ఆలయాన్ని ఎంత బాగా నిర్మించారు కదా. ఈ ఆలయంలో మనం శివుణ్ణి దర్శించుకోవచ్చు, అది తెలిసిందే. కానీ ఈ శివలింగం అతి పెద్దదైనమాట. 3.7 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆలయ గోపురం ఎదురుగా నంది విగ్రహం అనేది ఉంది. ఇది మన ఇండియాలో అతిపెద్ద నంది. లేపాక్షిలో ఉంటే 2వ నంది తంజావూరు ఈ ఆలయంలో ఉంది. మీకు తెలుసా, ఈ తంజావూరు చోళరాజుల రాజధాని, మీన్స్ క్యాపిటల్ సిటీ. అలానే పల్లువుల రాజధాని కాంచీపురం. నెక్స్ట్ పాండ్యులు రాజధాని మదురై. ఈ ఆలయం సుమారు 1004 నుండి 1010 సంవత్సరాల లోపు కన్స్ట్రక్ట్ కంప్లీట్ చేశారు. మొత్తం 1.30 టన్నుల గ్రానైట్ని యూజ్ చేశారు ఈ ఆలయం కన్స్ట్రక్షన్ కోసం. సుమారు 50,000 కార్మికులు ఈ నిర్మాణానికి పాల్గొన్నారు. మెయిన్ ఆలయానికి వెళ్ళే ముందు ఇక్కడున్న ప్రాకారంలో చుట్టూ శివలింగాలే. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది మనం ఏంటంటే, మీరు చూసినట్టయితే ప్రతి ఆలయంలోనూ ఎంట్రన్స్ గోపురం పెద్దగాను, గర్భగుడి గోపురం చిన్నగాను ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం ఎంట్రన్స్ గోపురాలు చిన్నవిగాను, గర్భగుడి గోపురం అతిపెద్దగాను ఉంది. ఇదే చోళరాజుల ఆర్కిటెక్చర్ స్టైల్ అన్నమాట. ఈ ఆలయంలో మెయిన్ గోపురానికి చుట్టూ చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. అలానే చుట్టూ ఉన్న ప్లేస్లో కొన్ని శిల్పాలు, కొన్ని ధ్వంసమైన పిల్లర్స్, విగ్రహాలు డిస్ప్లే కోసం పెట్టారు. అలానే ఈ ఆలయం కాంపౌండ్ వాల్ మీద నంది విగ్రహాలు ఉన్నాయి. ఇందాక మీరు చూపించాను కదా, అలా అవి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి బావి. దీంట్లో మేము గమనించింది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ కాయిన్స్, నోట్స్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ట్రావెలర్స్ ఇలా వస్తుంటారు కదా, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు దీంట్లో అమౌంట్ వేశారు. ఈ ఆలయంలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆలయ గర్భగుడి గోపురం పైన ఉన్న భాగాన్ని 80 టన్నుల గోపురంగా ఉంచారు. ఇంత వెయిట్ ఉన్న దాన్ని 216 అడుగుల ఎత్తు, 13 అంతస్తుల పైకి ఎలా నిర్మించారు అనే ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీగా చెప్తున్నారన్నమాట. ఈ ఆలయ గోపురం మీద శివుడి మరిన్ని అవతారాలతో చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్ గోపురానికి ఇందాక చెప్పినట్టు చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి ఇలా
అండ్ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మనకి శ్రీవల్లి దేవసేన సమేతగా మనకి దర్శనమిస్తారు. ఇంకో విషయం అందరూ అంటుంటారు కదా, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గోపురం నీడ కూడా పడదు అనేసి. గోపురం నీడ పడదు అని అంటే టెంపుల్కి నీడ అనేది ఉంటుంది, బట్ పైన ఉన్న ఆ పెద్ద అతి రాతితో చేసిన ఒక గోపురం ఉంది కదా, అది పడదు అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్లో బాగా గమనించింది ఏంటంటే ప్రతి రాతికి ఏదో అంటే అప్పట్లో ఉన్న లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. మనకంటే ఐడియా లేదు, బట్ ఇక్కడ చూసినట్టయితే ప్రతి రాతి మీద రాతలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది మనం శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళే దారి. దానికి ఎదురుగా చూశారు కదా నంది విగ్రహం అలా ఉంది. సో మేము కొంచెం ఇక్కడ ఫోటోషూట్ చేసుకొని దర్శనానికైతే వెళ్ళిపోతాం. దేవుణ్ణి అంత బాగా క్లియర్గా చూపించలేకపోయినా మా తగ్గ ప్రయత్నం మేము చేశాము. ఈ శివుణ్ణి చూసేద్దాం ఇప్పుడు. ఇది గర్భగుడి ఎంట్రన్స్ అన్నమాట. అదిగో చూడండి, శివుడికి తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో శివుడి దర్శనం. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఒక్కొక్క శిల్పం ఉంది చూడండి, అసలు అద్భుతం. చాలా వరకు మనం చూసినట్టయితే ఆలయాల్లో నందులు ధ్వంసమయ్యి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం అస్సలు పాడవ్వలేదు. ఈ ఆలయం చుట్టూ కొబ్బరి చెట్లతో ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయ గర్భగుడి గోపురం చుట్టూ 108 శివుని అవతారాలతో శిల్పాలు చెక్కారంట. అలానే ఆలయం వాల్స్ మీద ఆలయ నిర్మాతలు ప్రతి ఒక్కరి పేర్లను చెక్కబడి ఉంది. ఈ ఆలయం ఎటువంటి ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా నేల మీద నిర్మించారంట. ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు కదా. ఎలాంటి సిమెంటు సున్నపు రాయి యూజ్ చేయలేదంట. అలానే ఇది ఇంటర్లాక్ సిస్టమ్తో కన్స్ట్రక్ట్ చేశారు. తెలిసిందే కదా ఓల్డ్వి మనకి ఎలా ఉంటాయో, మ్యాక్సిమం మనం మూవీస్లో చూసుంటాము. ఈ ఆలయంలో అలాంటిది జరిగింది. అంటే ఒక్క రాయికి లింక్ పెట్టి, అంటే కదలకుండా ఉండడానికి ఇలా కన్స్ట్రక్ట్ చేశారు లాక్ సిస్టంలో. కర్ణాటకలో బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయం కూడా ఇలానే ఉంటుందంట ఇంటర్లాక్ సిస్టంతో. మరింత విచిత్రమైన విషయం ఒకటి తెలుసుకుందామా ఇప్పుడు. అదేంటంటే గణేశుని ఆలయంలో ఎలుక విగ్రహం ఎక్కడైనా చూసారా? అస్సలు చూసింటారు కదా. ఇక్కడ ఆలయంలో గణేశుని విగ్రహం ముందర ఒక పెద్ద ఎలుక కూడా ఉందంట. మనమైతే ఎక్కడ చూసిండము. సో మీరు విజిట్ చేసినప్పుడు తప్పకుండా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ నేను చెప్పిన విశేషాల కంటే ఇంకా చాలా చూడాల్సినవి, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. సో మీరు విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఏది మిస్ అవ్వకుండా ప్రతి చిన్న భాగాన్ని చూసి టైం తీసుకొని సందర్శించండి. మేమైతే ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసాం. మరిన్ని ఆలయ చరిత్రలతో మీ ముందుంటాను. కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.